నీ జీవితంలో సఫలం అవ్వాలంటే, నీ జీవితంలో అభివృద్ధి చెందాలి అంటే, మంచి వాక్యము, మంచి విత్తనము నీ హృదయంలో విత్తబడేలాగా నువ్వు సిద్ధపడితే, ఆ వాక్యము కనుక నీ హృదయంలో ఉంటే, నువ్వు చేసే ప్రతి పనిని దేవుడు సఫలపరుస్తాడు. ఆమేన్. ఎందుకంటే వాక్యానికి పవర్ ఉంది, వాక్యానికి జీవం ఉంది, వాక్యానికి శక్తి ఉన్నది. వాక్యముని బండని బద్దలు కొట్టగలదు, వాక్యము సముద్రాన్ని చేల్చగలదు, వాక్యము ఎండిపోయిన భూమిలోంచి మొలకెత్తగలదు, వాక్యము వర్షము రాగలదు, వాక్యము వర్షం ఆపగలదు. మాట ద్వారా సమస్తము చేయగలిగిన దేవుడు అదే మాట నీ హృదయంలో ఉంచుకోగలిగితే, నువ్వు పలికే ప్రతి మాట దేవుడు ఆశీర్వాదంగా దేవుడు మారుస్తాడా. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క వాక్యాన్ని, ప్రతి మాటని హృదయంలోంచి దాటిపోకుండా భద్రపరచుకోవాలి.